తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. పార్టీ హైకమాండ్తో సమావేశమై తెలంగాణకు సంబంధించి కీలక విషయాలపై చర్చిస్తారని సమాచారం. అందులో ముఖ్యంగా రాష్ట్ర కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతారని తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ గురించి రేవంత్ హైకమాండ్తో చర్చించబోతున్నారనే వార్తలు రావడంతో రాష్ట్ర కేడర్లో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. మంత్రి పదవులపై ఆశపడుతున్న ఎమ్మెల్యేలు ఆశలు చిగురించాయి. విస్తరణ జరిగితే కొత్త మంత్రి పదవులు దక్కించుకునేందుకు కొంతమంది ఇప్పటి నుంచే ప్రణాళికలకు కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ టూర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లబోతున్నారు. హైకమాండ్ నేతలను కలిసి ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉండబోతుంది అనేది తెలుస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ఇటు మంత్రివర్గంతో పాటు కేబినెట్ పదవుల భర్తీ ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోయినప్పటికీ క్యాబినెట్ ఇటు వివిధ పోస్టులకు సంబంధించి ఆర్టీసీ చైర్మన్ కావచ్చు, మరోవైపు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ వంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఖచ్చితంగా డిసెంబర్ మొదటి వారంలో భర్తీ చేయబోతున్నామని చెప్పేసి ఆయన ప్రకటించారు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఆయన హైకమాండ్ పెద్దలను కలిసి చర్చించబోతున్నారు. సీఎంతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే బట్టి విక్రమార్క ఆయన జార్ఖండ్ లో ఉన్నారు. అటు నుంచి ఆయన ఢిల్లీ వెళ్తారని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతా ఉంది. ఇక మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది ఆశతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం కావస్తా ఉంది. ఖాళీలకు సంబంధించి ఎప్పటికప్పుడు భర్తీ చేయాలనుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఆ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఇటు ఈ భర్తీలు భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ మేరకు ఇప్పటికే నేతలందరూ కూడా సిద్ధమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మంత్రివర్గానికి సంబంధించి చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నేతలు ఇద్దరు ఖచ్చితంగా తమకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వివేక్ బ్రదర్స్ తో పాటు ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ఆయన కూడా మంత్రివర్గంలో దక్కుతుంది ఈసారి ఛాన్స్ అని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ జిల్లా కూడా మంత్రివర్గంలో ఇప్పటి వరకు స్థానం దక్కలేదు కాబట్టి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత ఆశిస్తా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కూడా ఎవరికొకరికి ఇటు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఎవరు ఎమ్మెల్యే లేకున్నప్పటికీ వాళ్ళని మరి సీనియర్ నేతలు ఎవరినో ఒకరిని తీసుకుని వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత ఇటు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. ఏం జరగబోతుంది అనేది చూడాలి. ఇక కార్పొరేషన్ పదవులకు సంబంధించి కూడా కీలకమైనటువంటి కార్పొరేషన్స్ ఉన్నాయి. సివిల్ సప్లై కార్పొరేషన్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ వంటి కీలకమైనటువంటి పదవులు కాబట్టి వాటికి సంబంధించి సీనియర్ నేతలకు అవి అప్పచెప్పే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలను కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కలిసి సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. కేసీ వేణుగోపాల్ తో పాటు అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ సునీల్.